ప్రభుత్వ అధికారులను కిడ్నాప్ చేసి దేశంలో అల్లకల్లోలం సృష్టించిన సిటిజన్ గురించి వివరాలంటే తెలుగు పోలీసుల చిరునామా కేంద్ర నేర పరిశోధక శాఖ గురించి చెన్నై. 16 ఏళ్ల వయసు అప్పటి ఫోటో ఇది. ఇది లా కాలేజీలో చదువుతున్నప్పటి ఫోటో. సిటిజన్ ఇప్పుడు వీటిల్లో ఏ గెటప్లోనైనా ఉండొచ్చు. అతను తడ ఫారెస్ట్ లో సంచరిస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఢిల్లీ కాన్ఫరెన్స్ కు వెళ్ళొచ్చేలోగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇతన్ని మీరు పట్టుకుంటే అత్తిపట్టి చరిత్ర బయటపడుతుంది. నువ్వే నా ఊపిరి కనుక ఈ గాలి దారి చూపించింది. ఇది ప్రమాదకరమైన చోటు. దయచేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. పోవటానికి రాలేదు, నీతో బతకడానికి వచ్చాను. పిచ్చిదానిలా నువ్వు మాట్లాడుకో. ఇప్పటికైనా నేను ఎవరో తెలిసిందిగా. ముందు నువ్వు వెళ్ళు. ఊరికి నీ గురించి ఎప్పుడు తెలిసి ఉండొచ్చు, కానీ నాకు ఎప్పుడో తెలుసు. ఏమిటం అనేది? నా ఆత్మహత్య సీన్లో నా బదులు డూప్ తొక్కినప్పుడు రికార్డ్ అయిన క్యాసెట్ మీ చేతికి వచ్చిందని తెలిసి మీ రూమ్కి వెళ్ళాను. బట్ కంప్యూటర్లో నీ ఫైల్ ఓపెన్ చేసి చూసినప్పుడు నువ్వు ఎవరో తెలిసింది. కానీ నువ్వే సిటిజన్ అని తెలిసాక కూడా నీ మీద నాకు ఎటువంటి దురభిప్రాయం కలగలేదు. నేనే సిటిజన్ అన్న తప్ప నా గురించి నీకు ఇంకేమీ తెలీదు. అక్కర్లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీతో మాట్లాడే టైం నాకు లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను బతకడం కోసం చావుకైనా తెగించడానికి సిద్ధమే. నా కోసమని ఎవరో చావుకి తెగించడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ఒంటరివాడి కాదు. నా మాట విను. ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు చాలా పని ఉంది. దయచేసి వెళ్ళు. సరే, వెళ్తాను, కానీ తప్పకుండా మళ్ళీ వస్తాను.
సిటిజన్ అరెస్ట్, తాజా వార్త. సిటిజన్ అరెస్ట్, సిటిజన్ని 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 ముగ్గురు ప్రభుత్వ అధికారులు పట్టలు పెట్టుకుని ఎంత టీవీగా వస్తున్నాడు. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం మాత్రం చెప్పను. నేనెందుకు ప్రమాణం చేయాలి? మై లార్డ్, ప్రమాణం చేయటం ఎందుకు తెలియని వీరు లా చదివి బంగారు పథకం పుచ్చుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మీ ఉద్దేశం నా గోల్డ్ మెడల్ ఇచ్చిన వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా? అడ్డంగా మాట్లాడి కోర్టును కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. అన్ని దేశాల్లో న్యాయస్థానాల్లో నేరస్తుని బోను నిల్చోబెట్టి ప్రమాణం చేయించడం ఆనవాయితీ. ప్రమాణం చేసేవాళ్ళు దేవుడికి భయపడి, మనసాక్షికి భయపడి నిజం చెప్తారన్న నమ్మకం. కానీ మీరు ఎగతాళి చేస్తున్నారు. మై లార్డ్, హీఈస్ ఇన్సల్టింగ్ ద ఎంటైర్ లీగల్ సిస్టమ్. మై లార్డ్, మన దేశంలో పదవిలోకి వచ్చే రాజకీయ నాయకులు, అధికారులు దేశానికి, దేశ ప్రజలకి నిజాయితీగా సేవ చేస్తామని ప్రమాణం చేసిన వాళ్ళే. అలా ప్రమాణం చేసిన వాళ్ళు నిజాయితీగా ఉంటున్నారా? లేదు. ప్రమాణానికి గౌరవం లేని ఈ దేశంలో బోన్లో నిలబడమని ప్రమాణం చేయమంటున్నారే, అది ఎందుకని అడుగుతున్నాను. అందుకని ప్రమాణం చేయించదంటారా? ఇప్పుడు నేను ప్రమాణం చేసి ఏ తప్పు చేయలేదని చెప్తే నన్ను విడుదల చేస్తారా? ఎలా విడుదల చేస్తారు? మరెందుకు సార్ ప్రమాణం చేయమని టైం వేస్ట్ చేస్తారు? మిస్టర్ సిటిజన్, కోర్టుకి కొన్ని నియమిత హద్దులు, పద్ధతులు ఉంటాయని లా చదివిన మీకు తెలియదా? తెలుసు మై లార్డ్. పద్ధతుల్ని మార్చడం కుదరదు, ప్రయత్నిస్తే మనుషుల్ని మార్చచ్చు. నాయకుల్ని మార్చడం కుదరదు, ప్రయత్నిస్తే ప్రజల తలరాతల్ని మార్చచ్చు. ప్రజల తలరాతల్ని దోషిగా రుజువయ్యే క్షణంలో మీరు మారుస్తారు. నేనిప్పుడు మార్చగలనా మార్చలేనా అన్నది కాసేపట్లో తెలిసిపోతుంది. మిస్టర్ సిటిజన్, మీరు అరవిందవా, ఆంటోనా, అబ్దుల్లానా? ఐ మీన్, ఇంతకీ హిందువా, క్రిస్టియనా, ముస్లిమా? చెప్పండి. అన్ని మతాలకి చెందిన వాడిని నా గురించి తెలిసిన వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? సిటిజన్, కులం, మతం, భాష భేదం లేని ఒక భారతీయ పౌరుణ్ణి. మిమ్మల్ని పౌరుడు అనకూడదు. లా, ఐఏఎస్, ఐపీఎస్ వంటి 3 విభాగాల 3 ప్రతినిధుల్ని కిడ్నాప్ చేసిన దేశద్రోహి అనాలి. చెప్పండి, ఎందుకు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ చేసినందువల్లేగా దేశం అట్టుడికిపోతోంది. పోలీసులు, సిబిఐ వలవేసి వెతుకుతున్నారు. సిబిఐకి, పోలీసులకి వేరే పని లేదనుకుంటున్నారా? రాజకీయ నాయకులకి సెక్యూరిటీ ఇవ్వడం, వాళ్ళు చేసిన కుంభకోణాలను ఎంక్వైరీ చేయడమే వాళ్ళ పనని మీరు అనుకుంటున్నారా? మీరు అధికారులతో ఆడుకోవడం లేదు, గవర్నమెంట్తో ఆడుకుంటున్నారు. గవర్నమెంట్తో ఆడుకుంటుంది నేను కాదు. ఎవరి కోసం మీరు వాదిస్తున్నారో ఆ అధికారులే. మై లార్డ్, జిల్లాకే సర్వాధికారి అయిన ఒక కలెక్టర్, రాష్ట్ర ప్రజల్ని చట్టబద్ధంగా కాపాడాల్సిన ఒక పోలీస్ అధికారి, న్యాయ వ్యవస్థను కాపాడే ఒక జడ్జ్, అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఆడుకోవాల్సిన అవసరమే ఉంది. అనవసరంగా ప్రభుత్వాన్ని అట్టుడికించాల్సిన అవసరం నాకు లేదు. మరి వాళ్ళని కిడ్నాప్ చేసి దేశాన్ని ఎందుకు ముప్పు దెబ్బలు పెడుతున్నారు? ఈ దేశంలో ఏ సమస్యకైనా బందులు చేస్తారు, నిరాహార దీక్షలు చేస్తారు. ఎందుకే ఉంది? వాళ్ళ నిరసన ప్రభుత్వానికి మాత్రమే కాదు, ప్రజలకు తెలియాలి. అందుకు ఇది ఒక ఒంటరి వ్యక్తి నిరసన. నా సమస్య ఏమిటో ప్రజలకి తెలియాలి. ప్రజల దృష్టి నా మీద పడాలి. గుర్తింపుకు నోచుకొని ఓ బడుగు సమాజ ధీరస్వరాన్ని ఈ లోకమంతా వినాలి. అందుకే వాళ్ళని కిడ్నాప్ చేశాను, చంపేశాను. ఆ ముగ్గురిని చంపేశాను. దట్స్ ఆల్ మై లార్డ్. వారే చంపేశానని ఒప్పుకున్నారు. వీరు జడ్జ్, కలెక్టర్, డీజీపీ అనే 3 అధికారులను చంపారు. అంతేకాకుండా మతాలను మార్చుకొని, పేర్లు మార్చుకొని ఈ అఘాయిత్యాలు చేశారు.
వీరు చంపింది 3 వ్యక్తుల్ని కాదు 3 వ్యవస్థలని మర్చిపోకూడదు. ఈ చర్య కారణంగా దేశ శాంతిని కూడా చంపేశారు. కనుక ఈ న్యాయస్థానం వీరిని దోషిగా నిర్ధారణ చేసి తగిన విధంగా శిక్షించాలని వేడుకుంటున్నాను. సార్, అతనిక్కడే ఈ కోర్టుని చంపేస్తాను సార్. వీడిని ప్రాణాలతో వదలకూడదు సార్. వీడిని సజీవ దహనం చేయాలి. అప్పగించండి సార్, నరికి పారేస్తాను. ఈ కిరాతకుడిని క్షమించకూడదు సార్. ముక్కలుగా నరికి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. నా భర్తనే. చూసారా, తండ్రుల్ని పోగొట్టుకుని తప్పించే పిల్లలు, భర్తల్ని పోగొట్టుకుని వెలిపించే భార్యలు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? కమాన్ టెల్ మీ. చెప్పండి మిస్టర్ సిటిజన్, ఎందుకు చంపారు? చెప్పండి. ఇంకా మీరు మౌనంగా ఉంటే ఈ కోర్టుని అవమానించినట్లే అవుతుంది. చెప్పండి. మై లార్డ్, 3 అమాయకులను చంపాలని ఒప్పుకున్న వ్యక్తిని, అందులోనూ మన దేశ ప్రధాన న్యాయమూర్తిని చెప్పిన వ్యక్తిని ఇంకా విచారణ చేసే దుస్థితి ఈ న్యాయస్థానానికి కలిగినందుకు విచారిస్తున్నాను. ఆపండి. ఎవరు అమాయకులు? ఎవరు అమాయకులు? 3 మనుషుల్ని చంపేశానని నన్ను పట్టుకోవడానికి పోలీస్, సిబిఐ, కమాండోస్ అని దేశం అట్టుడికి పోయింది. 690 మంది ఉన్న ఒక గ్రామమే గవర్నమెంట్ లిస్ట్ వచ్చి కొట్టుకుపోయింది. దాన్ని ఎవరైనా అడిగారా? ఏమిటి కొత్తగా చెప్తున్నారు? ఇది కథ కాదు, తెర మరుగైన గాథ. రక్తంతో రాయబడిన ఓ ప్రళయ కావ్యం. ఓ సాగర తీర గ్రామాన్ని మెల్లమెల్లగా అంతం చేసిన కిరాతకత్వం, ప్రభుత్వ అధికారుల అరాచకత్వం. అత్తిప్పట్టు అనే ఒక గ్రామం ఉండేదని ఏ ఒక్కరికైనా తెలుసా? ఆ సముద్రంలోంచి నా వాళ్ల గొంతు ఇప్పటికీ వినిపిస్తుంది. గుండె పగిలి నేల పీటలు వారింది. పతివ్రత అహల్య రాయైపోయిన విధంగా నా గ్రామం మట్టయిపోయింది. ఇక ఏ రాముడొచ్చినా ప్రయోజనం లేదు. బంగాళాఖాతానికి మా ఊరు జనం మీద ఎంతో ప్రేమ. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, నడుం వరకు ముంచుతుంది, 20 రోజులు ఉంటుంది. మై లార్డ్, మా ఊరిని కాపాడుకోవాలి, మా ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఓ అడ్డుగోడ కట్టిపోమని అడిగాం. సముద్రంలో ఊరు కొట్టుకుపోకుండా ఉండడానికి కాస్త రక్షణ కల్పించమని వేడుకున్నాం. గెలిచిన తర్వాత ఊరు పక్కకు వచ్చే అలవాటు లేని మా ఎమ్మెల్యే మేము తిరగబడిన తర్వాత వచ్చారు. ఆయన వెంట అధికారులు కూడా వచ్చారు. ఆనకట్టే కట్టిస్తామని చెప్పి ఒక రాయి పాతి వెళ్లారు. ఆనకట్ట కడతారని ఆశించాం. ఆనకట్ట లేదు, రాయి పాతి వెళ్ళిన అధికారులు రాలేదు. అది తట్టుకోలేకపోయిన మా నాన్న సుబ్రమణి ఊరు మొత్తం జనాన్ని తన వెంట తీసుకుని కలెక్టర్ గారి ఆఫీస్కి న్యాయం అడగడానికి వెళ్ళాడు.